ఇంతకుముందు ఇలా ఎప్పుడు చేయలేదు. ఈ క్షణం నా మనసులో పెద్ద యుద్ధమే జరుగుతుంది. తప్పు చేస్తున్నాను, రైట్ చేస్తున్నాను నాకే తెలియట్లేదు. కానీ చెయ్యాలి, తప్పదు, వేరే దారి లేదు. నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? మంచినీళ్ళు. You never killed a person, right? If I am not wrong, this is your first job. How do you know? The first rule of killing is never listen to the victim. నీకు అది కూడా తెలీదు. Who the hell are you? I am you. An experienced you. Paddu, a notorious professional killer. You must be highly paid for killing me. ఇంతవరకు ఎంతమందిని చంపుంటావు? లెక్క పెట్టలేదు. చాలా మంది. ఇవే చేతులతో. రకరకాలుగా. ఎప్పుడైనా గిల్ట్ ఫీల్ అయ్యావా? గిల్టే? నెవర్. అయితే నిన్ను చంపేయడంలో తప్పే లేదు. అన్నిటికన్నా ది మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏదో నీకు తెలుసా? తెలుసు, భయపడుతూ చావడం. కాదు, బ్రతుకుండగానే చావడం. ఏ క్షణం అయితే నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వడం మొదలు పెడతావు, ఆ క్షణమే నువ్వు చచ్చిపోతావు. దిస్ ఈజ్ ద సెకండ్ రూల్. సెకండ్ రూలా? I will teach you, bro. Don't kill me. Treat me as your mentor. నాతో ఉండు. నిన్ను చూసి ప్రపంచం మొత్తం భయపడేలా చేస్తా. నిన్ను నాలా తయారు చేస్తా.
హ్యాపీ జర్నీ పార్దు. గన్ పట్టక ముందే కన్ను పట్టినోడు గన్నుతోనే పోతాడని తెలిసి మరీ పట్టినరా గన్ను. నాకు చావు భయం లేదు, కానీ ఒకే ఒక్క మాట చెప్తాను, అది విన్నాక కూడా నన్ను చంపేయాలనుకుంటే చంపేయి. ఏంటది? నీకు ఈ సుపారీ ఎవడిచ్చాడో నాకు తెలియదు, ఎంత ఇచ్చాడో కూడా నాకు తెలియదు, కానీ వాడు ఇచ్చిన దానికంటే నీకు 10 times ఎక్కువ ఇస్తాను. నన్ను నా మాన్నను వదిలే, అదంతా నువ్వే తీసుకొని ఎంజాయ్ చేసుకో. ఇది కూడా నీకు నచ్చకపోతే నన్ను ఇప్పుడే చంపే. నిన్ను చంపమని నాకు సుపారీ ఇచ్చింది నువ్వే. ఆగస్టు 15th గుర్తుందా? టెన్షన్గా ఉన్నారేంటి అంకుల్? అలాంటిదేం లేదు పాప. నా పేరు పాపేం కాదు, స్వీటీ. పార్దు. మిమ్మల్ని చూస్తుంటే తెలిసిపోతుంది అంకుల్ మీరు టెన్షన్లో ఉన్నారని. మీకు ఒక తెలుసా అంకుల్, మనం టెన్షన్లో ఉన్నప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటే టెన్షన్ అంతా పోతుంది అంకుల్. నీకెవరు చెప్పారు? నాకు మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ అప్పుడు మా డాడీని తలుచుకునేదంట, ఇప్పుడు నన్నే తలుచుకుంటుంది తెలుసా. నువ్వెవరిని తలుచుకుంటావు? అంకుల్. మరి మీ డాడీ ఎవరిని తలుచుకుంటారు? ఏమో నాకు తెలీదు, ఇంతవరకు ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజే మా డాడీని ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఎంత హ్యాపీగా ఉందో. అదేంటి? అమ్మన్నది స్టేజ్లో ఉన్నారని, పింకీ ఆంటీ అన్నారు జైల్లో ఉన్నారని. ఎక్కడున్నా సరే ఇవాళ నుంచి నాతోనే ఉంటారు, నేను ఎక్కడికి పోనివ్వను. మీకు కూడా పరిచయం చేస్తానే. ఆ క్షణం నుంచి నాలో ఏదో జరుగుతోంది. నాలోని మనిషిని చంపేసి రాక్షసుడిలా బ్రతుకుదామనుకున్న నాకు ఆ మనిషే బ్రతుకొచ్చి నాతో పోరాడగలడని అప్పుడే అర్థమైంది. నాలా నేను లేను. నాకు పిచ్చి పట్టేలా ఉంది. నాలో యుద్ధం మొదలైంది. కానీ నన్ను చంపమని నేను ఎవరికి సుపారీ ఇవ్వలేదే.
ఆ పాపని చంపిన మరుక్షణం నిన్ను చంపే హక్కు నువ్వు నాకు ఇచ్చేసావు. అంటే నువ్వు ఆ పాప ఫాదర్వా? కాదు. అంకుల్వా? కాదు. బ్రదర్వా? కాదు. ఫ్రెండ్వా? కాదు. 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 దెన్ హూ ద హెల్ ఆర్ యూ? ఐ యామ్ యూ. వాట్? గుర్తుపట్టలేదా? సరిగ్గా చూడు. నేను నీలో జరుగుతున్న యుద్ధానికి ప్రతినిధిని. నువ్వు చంపేశాననుకుంటున్నా నీ మనసుకి ప్రతిరూపాన్ని. నీకు నాకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదని తెలుసుకున్న పార్థుని. ఇది స్వీటీ కోసం మాత్రమే కాదు, మనం చంపేసిన అందరి కోసం, నీ కోసం, నీలో ఉన్న నా కోసం.